ఓకే. లోకల్‌గా ఉండే సింప్టమ్స్‌ని మనం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు లోకల్ మోడాలిటీస్‌ని మాత్రమే తీసుకోండి. ఇది ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అనంటే మీరు ఫైనల్ ఇయర్‌కి వచ్చుంటారు. గ్రాండ్ జనరలైజేషన్ అనే ఒక మాట వినుంటారు. గ్రాండ్ జనరలైజేషన్ అనే మాట. బీబీసీఆర్ అంటే బోనింగాసన్‌కి, కెంట్‌కి ఇక్కడే తేడా కొట్టింది. కెంట్ అంటాడు బోనింగాసన్ అంటాడు 1 కంటే 2 ఎక్కువ ప్లేసెస్‌లో ఒక మోడాలిటీ ఉన్నప్పుడు దాన్ని శరీరం మొత్తానికి అప్లై చేసేసుకో అని అంటాడు. అంటే గ్రాండ్ జనరలైజేషన్. ముక్కు కోల్డ్ ఎయిర్‌కి అగ్రవేట్ అవుతుంది. చర్మం కోల్డ్ ఎయిర్‌కి అగ్రవేట్ అవుతుంది. సో, ఇన్ జనరల్ కోల్డ్ ఎయిర్‌కి అగ్రవేషన్ అని తీసేసుకో అని అంటాడు. లేదు ఇంకా ముందుకి ఎంత దాకా వెళ్తున్నారు అనంటే చర్మం ఒక్కటే కోల్డ్ ఎయిర్‌కి ఎక్కువవుతుంది. మిగతా ఏ పార్ట్, ఏ సింప్టమ్స్ అయినా కోల్డ్ ఎయిర్‌కి తక్కువగా ఇబ్బంది పడుతుంది అని అన్నప్పుడు కూడా జనరాలిటీస్ రుబ్రిక్ తీసుకో అని బోనింగాసన్ అంటాడు. కానీ కెంట్ దాన్ని వ్యతిరేకిస్తాడు. ఆ ఎగ్జాంపుల్ ఆర్సెనిక్ ఆల్బమ్‌లోనూ మనం చూడొచ్చు. అలాగనే సోరైనమ్ సల్ఫర్‌లోనూ మనం చూడొచ్చు. సల్ఫర్. ఇక్కడ సోరినామ్‌కి తీసుకుంటే సోరినంలో స్కిన్ సింప్టమ్స్ అన్నీ హీట్ అగ్రవేషన్ ఉంటుంది. కానీ జనరల్‌గా దానికి ఆ సోరినం పేషెంట్‌కి చలి అంటే పడదు. మిగతా అన్ని సింప్టమ్స్ చలికి అగ్రవేట్ అయిపోతే ఎక్సెప్ట్ స్కిన్ సింప్టమ్స్ హీట్‌కి అగ్రవేట్ అవుతాయి. మీరు రిపట్రైజేషన్ చేసేటప్పుడు లేతే కన్సిడర్ చేసేటప్పుడు ఈ లోకల్‌గా అపోజిట్ మోడాలిటీస్ ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లోకల్‌గా అపోజిట్ మోడాలిటీస్ ఉన్న మెడిసిన్స్‌ని చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సొస్తుంది. మెడిసిన్ ఇచ్చే ముందు లోకల్ అపోజిషన్ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. నేను అది చెప్పింది. అది చాలా ఇంపార్టెంటు. ఇక్కడంతా డర్టీగా ఉంటుంది స్కిన్ అంతా. సోరినం స్కిన్ అంతా చాలా డర్టీగా ఉంటుంది. నల్లగా ఉండొచ్చు. ఎంత తోమినా ఆ మసి పోకపోతే ఒక పాత్ర ఎలాగ ఉంటుందో వీడి మొఖాన్ని ఎంత తోమినా అలాగనే ఉంటుంది. అదే జిడ్డు, అదే క్రస్ట్ ఫార్మేషను. థిక్‌గా అయిపోయి ఉంటుంది స్కిన్ అంతా. ఒకవేళ గోకితే ఆ పెచ్చి లేసి వచ్చేస్తూ ఉంటుంది. ఈ సింప్టమ్స్ అన్ని మనం ఎగ్జిమా డిసీజెస్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఊజింగ్ కూడా ఉంటుంది. ఆ ఏరియా అంతా డార్క్ రెడ్‌గా కూడా మారిపోవచ్చది. డార్క్ రెడ్‌గా అంటే క్యాపిలరీస్ అన్నీ ఆ రా సర్ఫేస్ మీద కనిపిస్తూ ఉంటాయి మనకి. ఒక స్కిన్ పైకి లేచిపోతే కిందంతా క్యాపిలరీస్ ఎలా కనిపిస్తే ఎలాగుంటుందో, ఆ డార్క్ రెడ్ తోటి కనిపిస్తూ ఉంటాయి. అలానే బ్లీడింగ్ ఉంటుంది. స్కిన్ అంతా గోకి థిక్‌గా చేసేసుంటారు. సో, ఈ స్టెరాయిడ్స్ యూజ్ చేసిన తర్వాత ఒక రకమైన బ్లాక్ కలర్ వచ్చేయొచ్చు. కొంతమందిలో ఫెయిర్ కలర్ రావచ్చు కానీ, బ్లాక్ కలర్ వచ్చేసేయొచ్చు. ఆ బ్లాక్ కలర్ దగ్గర స్కిన్ పట్టుకొని ఇలా లాగితే ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఆ స్కిన్ అనేది. ఈజీగా ఊడొచ్చేస్తుంది. బ్లీడింగ్ వచ్చేస్తుంది. ఇది స్టెరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్స్. సో, మనకి ఇక్కడ సోరినంలో ఇచ్చిన డిస్క్రిప్షన్ బట్టి స్టెరాయిడ్స్ ఆఫ్టర్ యూసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ అనే ఆ కండిషన్ గూడా సోరినంని యూజ్ చేసుకోవచ్చు. అలానే వాళ్ళు పొరపాటున ఇలాగా వేలిని ఇలా నొక్కారు అని అనుకుందాం. ఈ ప్రెషర్‌కే ఇక్కడ క్రాక్ పడిపోతుంది. సో, ఈజీగా క్రాక్స్ వచ్చే స్కిన్ అనేది డెవలప్ అయిపోతుంది. బ్రిటిల్‌నెస్ డెవలప్ అయిపోతుంది స్కిన్ అంతా. చాలా బ్రిటిల్‌గా, ఫ్రగైల్‌గా తయారైపోతుంది. స్కిన్ వరకు చూసుకుంటే. అదే నిన్నంతా మనం చెప్పుకుంది సొరైనంలో ఎత్తుకోవటమే స్కిన్ గురించి ఎత్తుకున్నాడు. సొరైనంలో ఎత్తుకోవటమే కెంట్ స్కిన్ గురించి ఎత్తుకున్నాడు అంటే సొరైనంలో ఎక్కువగా స్కిన్‌కి ఇంపార్టెన్స్ ఉంది అని అనేది అర్థం. దట్ టూ సల్ఫర్ నుంచి డిఫరెన్షియేట్ చేస్తూ. ఓకే. అలానే అఫెన్సివ్‌నెస్ అనేది చాలా క్యారెక్టరిస్టిక్ సింప్టమ్ సొరినంకి. ఫీటిడ్ ఓడర్స్, ఫీటిడ్ బ్రీత్, స్పాయిల్డ్ ఎగ్, కుళ్ళిపోయిన మాంసం.
రోడ్డు పక్కన ఏదైనా యానిమల్ చనిపోతే అక్కడ ఎటువంటి వాసన వస్తుందో అటువంటి వాసన మనిషి దగ్గర వస్తూ ఉంటుంది, బతికున్న మనిషి దగ్గర. దాన్ని మనం సోరినంలో చూస్తూ ఉంటాం. అలాగే ఆర్సెనిక్ ఆల్బంలో కూడా అది ఉంటుంది. ఓకే, నవనీత మ్యూట్ చేయమ్మా. ద స్కిన్ గ్రోస్ ఇంక్రీజింగ్లీ థిక్ అండ్ బ్లీడ్స్. నెక్స్ట్ పేజీలో చివరి పారా నుంచి చూడండి. ద స్కిన్ గ్రోస్ ఇంక్రీజింగ్లీ థిక్ అండ్ బ్లీడ్స్ and the eruption spreads to the other parts. Eruptions on the lips, on the genitals, very offensive. Soreness and rawness about the anus and vulva ulcerates and is very offensive. Ulcers on the legs, on the tibia, on the backs of the hands, on the dorsum of the foot, behind the ears and upon the ears, over the scalp, over the cheekbones, on the wings of the nose and on the nose and eyelids. గ్రీజీ స్కిన్. ఇంత ఎరప్షన్స్ ఉండి వీటన్నిటితో పాటు గ్రీజీ స్కిన్ అంటే జిడ్డు ముఖం అని అంటూ ఉంటాం కదా, అది. ఈ జిడ్డు ముఖం అనేది సొరైనంలో ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం తుజాలో కూడా కనిపిస్తూ ఉంటుంది. తుజాలో కూడా ఈ జిడ్డు అనేది అలా కారిపోతూ ఉంటుంది. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అదర్ సిమ్టమ్స్ ని డిఫరెన్షియేట్ చేసే సిమ్టమ్స్ ని మనం చూసుకొని సోరనైమా తుజాన్ అనేది చేసుకోవాలి. గ్రీజీ స్కిన్ వీటన్నిటితో పాటు మళ్ళీ ఆయిలీ స్కిన్ ఉండటం, ఎక్కువగా సెబేషియస్ సెక్రిషన్స్ ఉండటం. మీకు సెబోరియా అనే ఒక క్లినికల్ కండిషన్ ఉంటుంది. జ్యోతేంద్ర ఇవాళ నువ్వు షేర్ చేయి. ఓకే సార్. అవన్నీ రాసుకొని చెప్పేవన్నీ పేపర్ మీద రాసుకుంటే గ్రీజీ స్కిన్ ఎలా ఉంటుంది అది గూగుల్లో దొరుకుతుంది, ఆ పిక్ షేర్ చేయి. అలానే సెబోరియా మీరు చాలా మంది చూసుంటారు. ఈ ముక్కుల దగ్గర ఇలాగ పెచ్చులు కట్టేస్తుంటుంది, నల్లగా అయిపోయి ఉంటుంది ఇక్కడ, లేదా ఇక్కడ నల్లగా అయిపోయి ఉంటుంది. మిగతా ప్లేస్ అంతా బాగానే ఉంటుంది మళ్ళీ. లేదా డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కనిపించే స్కిన్ ఏదైతే ఉంటుందో అదండి. మీరు ఈ సెబోరియాకి సంబంధించిన మనిషిని చూడాలంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే ఒక అతను జర్నలిస్ట్ ఉండేవాడు, మీరు చూసారో లేదో. అతని యూట్యూబ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇదంతా నల్లగా ఉంటుంది, ఇదంతా సెబోరియా రిజల్ట్. అది ఎక్కువగా సెబేషియస్ సెక్రిషన్స్ బయటికి రిలీజ్ అయ్యి చర్మం అంతా నల్లగా వచ్చేస్తుంది వాళ్ళకి, దాంట్లో ఉండే కెమికల్ నేచర్ నుంచి. మామూలుగా కూడా సెబోరియా ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా ఇలాగ అనుకుంటే ఈ ఆయిల్ అంతా సిబమే, ఒక గ్లిజనింగ్ ఎఫెక్ట్. కానీ నా స్కిన్ నల్లగా అవ్వట్ల. వాళ్ళ స్కిన్ నల్లగా అయింది అంటే ఆ సెబోరియా అంటే ఆ ఆయిల్ లో ఉండే కెమికల్ నేచర్ డిఫరెంట్ గా ఉంటుంది. అది చర్మం మీదకి ఇలాగ వచ్చే కొద్దీ అదంతా ఎసిడిక్ గా చర్మాన్ని కాల్ చేస్తూ వస్తుంటుంది, అందుకనే నల్లగా అయిపోతూ ఉంటారు. ఇక్కడ ముక్కుల దగ్గర ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ సెబోరియా సిమ్టమ్స్ అన్ని. ఒకసారి సెబోరియా పిక్ పెట్టు, బ్లాక్ గా ఉంటుంది కొంత. ద ఎరప్షన్ ఈజ్ అకంపనీడ్ బై రెడ్నెస్ ఆఫ్ ద మ్యూకస్ మెంబ్రేన్స్ ఆఫ్ ద నోస్, మౌత్ అండ్ లిడ్స్ అండ్ ఐస్. సో ఇది కూడా సల్ఫర్ సిమ్టమే. సల్ఫర్ లో మ్యూకస్ మెంబ్రెన్స్ అన్ని ఎర్రగా ఉంటాయి. సేమ్ సోరినంలో కూడా ఎర్రగా ఉంటాయి. ఎందుకు? క్యాపిలరీ సర్క్యులేషన్ అనేది ఈ సోరినం కాన్స్టిట్యూషన్ లోను సల్ఫర్ కాన్స్టిట్యూషన్ లోను ఎక్కువగా ఉంటుంది. క్యాపిలరీస్ డైలేట్ అయిపోయి ఆ ఏరియా అంతా రెడ్ గా కనిపిస్తూ ఉంటాయి. ఐలిడ్స్ థికెండ్ అండ్ టర్న్డ్ అవుట్ లైక్ ఎక్ట్రోపియాన్. ఐలిడ్స్ అనేది ఇలాగ టర్న్ అయిపోయి ఉంటుంది. రీసెంట్ గా ఈ థర్డ్ ఇయర్ వాళ్ళకి మరి ఎవరైనా విన్న వాళ్ళు ఉంటే చూడండి, ఆ టర్న్ అయిపోయి ఉంటుంది, ఎక్ట్రోపియాన్ అని అంటాం. ఎందుకు టర్న్ అవుతూ ఉంటుంది? ఎక్ట్రోపియాన్ రావడానికి రీజన్ ఏంటంటే క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఆఫ్ ద ఐ, క్రానిక్ కంజంక్టివైటిస్ లో అలా చూస్తూ ఉంటాం మనం. సో దాన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ ఎక్ట్రోపియాన్ అయ్యేంత వరకు పరిస్థితి వచ్చింది అని అంటే ఇప్పుడు వరకు చెప్పుకున్న స్కిన్ సిమ్టమ్స్ అన్ని క్రానిక్ ఫార్మ్సే, అక్యూట్ ఫార్మ్స్ కాదు. ఎంతో కాలం నుంచి వాళ్ళకి
ఆ డిసీజు ఉన్నట్టు లెక్క. అంటే సోరినమ్ క్రానిక్ రెమెడీ, నాట్ అక్యూట్ రెమెడీ. అది నోట్ చేసుకోండి అక్కడ క్రానిక్ రెమెడీస్ కింద. ఐలిడ్స్ థికెండ్ అండ్ టర్న్డ్ అవుట్ లైక్ ఎక్ట్రోపియాన్, granulation and induration of the mucous membranes so that they become like grizzle, redness and ulceration of the cornea, lacrimation, turning out of the lids with loss of the eyelashes. He looks frightful with his red eyes, eruption on the face, red skin oozing a thick yellow discharge. In the early stages of oozing is a whitish thin or whitish thick moisture. In old eruptions, ulceration takes place beneath the crust and there is a thick yellow purulent discharge, yellow green discharge from the eyes and nose. ఆప్థాల్మాలజీ వింటున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్ని క్రానిక్ కంజంక్టివైటిస్ సిమ్టమ్స్ అని అర్థమైపోతుంది. కొన్ని గనోరియల్ కంజంక్టివైటిస్ సిమ్టమ్స్, ఈ స్టెఫిలోకోకస్ స్ట్రెప్టోకోకస్ నుంచి వచ్చే సిమ్టమ్స్ అనేది అర్థమైపోతుంది. He looks frightful with red eyes, eruptions on the face, red skin oozing a thick yellow discharge. ఎప్పుడైనా చూడండి ఒక డిశ్చార్జ్ కలర్ మారింది అని అంటే దేర్ షుడ్ బి బ్యాక్టీరియా. ఎల్లో గాని కఫం గాని, మ్యూకస్ డిశ్చార్జ్ అంటే ఏదైనా కంటి నుంచి వచ్చేదైనా, ముక్కులోంచి వచ్చేదైనా, దగ్గినప్పుడు వచ్చేదైనా అదంతా మ్యూకస్ డిశ్చార్జ్నే. కలర్ మారింది అని అంటే బ్యాక్టీరియా ఎంటర్ అయిపోయింది అని అనేది అర్థం. The early stages, the oozing is a whitish thin or whitish thick moisture. సో ఎర్లీ స్టేజెస్ అంటే అక్యూట్ గా ఉన్నప్పుడు, డిసీజ్ అక్యూట్ గా ఉన్నప్పుడు వైట్ గానే ఉంటుంది, థిన్ గానే ఉంటుంది. కానీ క్రానిక్ ఫామ్ లోకి మారిపోయినప్పుడు అది ఈ థిక్ వైటిష్ మాయిశ్చర్ లాగా మారిపోతుంది. ఇన్ ఓల్డ్ ఎరప్షన్స్, అల్సరేషన్ టేక్స్ ప్లేస్ beneath the crust and there is a thick yellow purulent discharge, yellow green discharge from the eyes and nose, horribly offensive discharge from the nose, glue discharge from the nose, offensive like Merxol, silica, calcareous, heparsol, along with the sorinum and sulfur. ఇక్కడ అఫెన్సివ్నెస్ కి ఇంకా మెడిసిన్స్ కెంట్ రికమెండ్ చేసిన మెడిసిన్స్ మెర్క్సాల్ ఉంది, సిలికా ఉంది, క్యాల్కేరియాఫాస్ ఉంది, హెపార్సల్ఫ్ ఉంది. అక్యుములేషన్ ఆఫ్ ద ఫీటెడ్ పస్ ఇన్ ద ఐస్. సో ఇక్కడ ఐ సిమ్టమ్స్ సల్ఫర్ లాగానే ఉండబోతూ ఉన్నాయి. సోరినం సిమ్టమ్స్ అన్ని సల్ఫర్ కి సోరినం కి ఐ సిమ్టమ్స్, స్కిన్ సిమ్టమ్స్ సేమ్ అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మొడాలిటీస్ కూడా సేమ్, అది బాగా గుర్తుపెట్టుకోండి. సోరినం కి సల్ఫర్ ఎందుకు ఫాలోయర్ గా ఉంటుంది అని మనకి రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్ లో రాసుంటే ఇది కారణం. సోరినం సల్ఫర్ అన్ని విషయాల్లోనూ ఒకటి కాదు, స్కిన్ విషయంలో మాత్రమే ఒకటి. అది coryza with a thick yellow discharge, always taking cold. In the coryza, the nose dries up part of the time and runs part of the time. సో ఇక్కడ కొరైజాకి సంబంధించి మనం వచ్చాం. కొరైజా విత్ థిక్ ఎల్లో డిశ్చార్జ్. థిక్ ఎల్లో డిశ్చార్జ్ అనే లోపు మనకి తెలియాల్సింది ఏంటి? ఇట్ ఈస్ ద క్రానిక్ ఫామ్, అక్యూట్ ఫామ్ కాదు. ఇది చాలా రోజుల నుంచి ఉన్న విషయమే. అంటే సొరైనమ్ అక్యూట్ డిసీజెస్ లో కాకుండా క్రానిక్ డిసీజెస్ ని ఎక్కువగా ఇండికేట్ అవుతూ ఉంటుంది అని అనేది చూడండి. ఆల్వేస్ టేకింగ్ కోల్డ్, ఈజీగా జలుబు చేసేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈజీగా జలుబు చేస్తుంటుంది అనేది డైరెక్ట్ మీనింగ్ రాదు. ఆల్వేస్ టేకింగ్ కోల్డ్, చుట్టుపక్కల ఎక్కడైనా సరే చల్లదనం ఉంది, ఏసీ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు, ఫ్రిడ్జ్ తలుపు అలా తెరిచాడు, ఫ్యాన్ గట్టిగా పెట్టుకుని ఫ్యాన్ కిందనే పడుకొని ఉన్నాడు, ఆ చల్లదనం ఏ మాత్రం ఉన్నా దాన్ని శరీరం తీసేసుకుంటుంది. దాన్ని తీసుకొని ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నోస్, జలుబు చేస్తూ ఉంటుంది, ఈజీగా జలుబు చేస్తూ ఉంటుంది. దాన్ని మనం టేకింగ్ కోల్డ్, టెండెన్సీ టు టేక్ కోల్డ్ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది, అది షేర్ చేయమ్మా. ఇన్ ద కొరైజా ద నోస్ డ్రైస్ అప్ పార్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ రన్స్ పార్ట్ ఆఫ్ ద టైమ్. సో కొరైజా వచ్చేసింది, కాసేపు ముక్కులో పొక్కులు కట్టేసి డ్రైగా తయారైపోతుంది.
మళ్ళీ మధ్యాహ్నానికంతా మళ్ళీ ముక్కు కారటం మొదలు పెడుతూ ఉంటుంది. ఈ 2 ఫేజులు మనం ఇక్కడ గమనించొచ్చు స్వరైనంలో అని చెప్తూ ఉన్నాడు. Coryza, the nose dries up part of the time and part of the he must use the handkerchief continually, must blow the nose all the time. In the early stages of coryza, he blows it all the time, but there is no discharge or relief. మనకు చూస్తూ ఉంటాం, చీదటానికి వెళ్తే ఏమీ రాదు, కానీ లోపల తేమగా ఏదో డిశ్చార్జ్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. డ్రై కోరైజా టైప్. డ్రై కోరైజా దాన్ని ఏమంటారు, డ్రై కోరైజా అని చూసి పెట్టండి. డ్రై కోరైజా అని ఇంకొక మాట ఏదో అంటారు దాన్ని, తట్టట్లా. మస్ట్ బ్లో ద నోస్ ఆల్ ద టైం, కానీ ముక్కులో తేమ ఉన్నట్టే ఉంటుంది, చేదటానికి వెళ్తే ఏమీ రాదు, కానీ మళ్ళీ వెనక్కి వస్తే ఏదో ఉంది లోపల, ఒక తేమ లాంటిది ఉంది అని అనేది అనిపిస్తూ ఉంటుంది. స్నఫుల్ కాదు, స్నఫుల్ కాదు. డ్రై కోరైజాకి ఇంకొక మీనింగ్ సిర్రస్ ఎస్ మీద వస్తుంది. సిక్కానా? సిక్కా అని వస్తుంది అన్న. సిక్కా. Must blow the nose all the time. In the early stages of coryza, he blows it all the time, but there is no discharge or relief. వీడు 365 డేస్ ముక్కు అంతా తేమగానే ఉంటుంది. కొన్నిసార్లు చీదితే వస్తుంది, కొన్నిసార్లు చీదితే రాదు. ఈ ఎట్రోఫిక్ సిక్కా అనే ఒక కండిషన్ ఉంటుంది. దానికి ఇంకో పేరు కూడా ఉంది అబ్బా, ఒక 5 letters తోటి వస్తుంది. సిక్కా అనేదే కాదు, చెప్తాను, నేనే చెప్తాను. బట్ దెర్ ఈస్ నో డిశ్చార్జ్ ఆర్ రిలీఫ్. దిస్ స్టేట్ ఈస్ సో మార్క్డ్ దట్ సమ్ థింక్ ఆఫ్ ఇట్స్ ఎ కంటిన్యూ హే ఫీవర్ which runs all the year and ripens up in the fall. It is closely related to hay fever, stuffing up of the nose in the fall, catarrhal state of the eyes and nose. Hay fever is one of the most difficult conditions to fit a remedy to. చూసావా ఎంత మాట అనేసారు. హే ఫీవర్ లో రెమెడీస్ ని ఫిట్ చేసుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇది మోస్ట్ డిఫికల్ట్ కండిషన్స్ టు ఫిట్ ఏ రెమెడీ టు. ఇట్ బిలాంగ్స్ టు ఏ లో కాన్స్టిట్యూషన్ విచ్ మస్ట్ బి బిల్డ్ అప్ బిఫోర్ ద హే ఫీవర్ విల్ సీజ్. ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సోరా విచ్ కమ్స్ వన్స్ ఏ ఇయర్ అండ్ ద సోరిక్ మియాజం మస్ట్ బి చేంజ్డ్. ఇన్ ఏ few years most subjects can be changed but not in one season. So do not be disappointed. In catarrhal states, hay fever often dates back to low fever improperly treated. చాలా ఇంపార్టెంట్, దాన్ని మార్క్ చేసుకోండమ్మా. చాలా వాల్యుబుల్ సజెషన్ చెప్పాడు ఇక్కడ. ఈ హే ఫీవర్ అనేది ఎప్పుడైతే పోలెన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి అంటే సీజనల్ గా వచ్చేస్తూ ఉంటుంది, ముక్కు ఎప్పుడు తేమగా ఉంటుంది. సీజన్ లో అంటే వాతావరణంలో పోలెన్స్ ఉన్నంత వరకు వీడు ఎప్పుడు ముక్కులో తేమ అనేది తగులుతూనే ఉంటుంది. కెంట్గే చెప్తూ ఉన్నాడు, హే ఫీవర్ ని ట్రీట్ చేయటం అనేది 1 సంవత్సరంతో అయిపోదు, 1 నెలతో అయిపోదు. చాలా మంది పేషెంట్స్ 3 నెలల ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఇంకా నాకు తగ్గల. ఎన్ని రోజులు పడుతుంది ఏమో చెప్పలేం. ఎందుకు అనంటే మనం ఇచ్చినప్పుడు తగ్గిపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి మళ్ళీ అది రావచ్చు. ఇది చాలా మంది పేషెంట్స్ లో నేను గమనించా, మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు రావచ్చు. ఇక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఈ హే ఫీవర్ ని ట్రీట్ చేసేటప్పుడు కొన్ని సంవత్సరాల పాటు మీరు మెడిసిన్స్ ఇస్తూ పోవాలి. సీజన్ వచ్చినప్పుడు మాత్రమే దాని పరిస్థితి అర్థమవుతూ ఉంటుంది మనకి, అది బాగా అగ్రవేట్ అయిపోతుందా లేదా అనేది. అప్పటి వరకు డ్రైగా ఉండొచ్చు, అప్పటి వరకు ముక్కు లోపల ఏమీ లేదులే అంత తగ్గిపోయింది అనేది ఉండొచ్చు. ఎప్పుడైతే సీజన్ కి ఎక్స్పోజ్ అయ్యారో ఆటోమేటిక్ గా హే ఫీవర్ అనేది వచ్చేయచ్చు. హే ఫీవర్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ షేర్ చేయ జ్యోతేంద్ర. గూగుల్ నుంచి తీసి షేర్ చేయి. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే హే ఫీవర్ అనేది డిఫికల్ట్ డిసీజు అని అనేది కెంటే మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం ట్రీట్ చేసేటప్పుడు సిమ్టమ్స్ రికర్ అవుతూ ఉంటే డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు.
పేషెంట్ని మనం కౌన్సిలింగ్ చేయాలి. ఇది పరిస్థితి, ఏ ఫీవర్కి ఇలాగ ఉంటుంది పరిస్థితి అని అనేది. సో ఈ ఏ ఫీవర్లో కొంతమందికి ఫీవర్ వస్తూ ఉంటుంది. యూజువల్గా ఆ ఫీవర్ని మనం టైఫాయిడ్గా అనుకునే ప్రమాదం కూడా ఉంది. సో లో కంటిన్యూడ్ ఫీవర్స్ అనేది హే ఫీవర్ యొక్క లక్షణాలు అనేది రాసుకోండి. లో కంటిన్యూడ్ ఫీవర్ ఓ పాయింట్. వాళ్ళకి ఎలర్జీస్ ఉంటే వాళ్ళ శరీరంలో ఎప్పుడు జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి పాయింట్స్ రాసుకోండి అవి. హే ఫీవర్, పోలెన్ ఫీవర్, సీజనల్ ఫీవర్స్, ఇవన్నీ లో గ్రేడ్ ఫీవర్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. టైఫాయిడ్ అని పొరపాటు టైఫాయిడ్ అని టెస్ట్ చేసే ముందు హే ఫీవర్ ని రూల్ అవుట్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి హే ఫీవర్ is one of the most difficult conditions to fit a remedy to. It belongs to a అంటే హే ఫీవర్ అనేది లో కాన్స్టిట్యూషన్ which must be built up before the hay fever will cease. It is an expression of sora which comes once a year. ఆ సోరిక్ ఎగ్జైటెడ్ సోరా అనేది సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది. అది ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. It is an expression of sora which comes once a year and the sora miasm must be changed. ఈ ఎగ్జైటెడ్ సోరా అనేది ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిందే. దానికి సంబంధించిన నోసోడ్స్ లేకపోతే దానికి సంబంధించిన డీప్ యాక్టింగ్ రెమెడీస్ ను మనం వేయాల్సి వస్తూ ఉంటుంది. ఇన్ ఎ ఫ్యూ ఇయర్స్ మోస్ట్ సబ్జెక్ట్స్ కెన్ బి చేంజ్డ్. అంటే ఆ సబ్జెక్ట్ మనుషులు మారాలి అని అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్ని సంవత్సరాల పాటు మీరు హోమియోపతిక్ మెడిసిన్ వేయాల్సిందే అని ఇండైరెక్ట్ గా మనకు చెప్తూ ఉన్నాడు. దోస్ ఇన్ ఎ ఫ్యూ ఇయర్స్ మోస్ట్ సబ్జెక్ట్స్ కెన్ బి చేంజ్డ్. కెన్ బి అంటే మనం చేయగలము అని అనేది, బట్ నాట్ ఇన్ వన్ సీజన్. సో డు నాట్ బి డిసప్పాయింటెడ్. ఇన్ catarrhal states, hay fever often dates back to low fever improperly treated. సో ఇన్ catarrhal states ఎప్పుడు ముక్కు కారుతూనే ఉంది అని అనుకుందాం. వాడికి ఎప్పుడు ముక్కు కారుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఈ కొన్ని సంవత్సరాల క్రితం ఈ హే ఫీవర్ ని రాంగ్ గా డీల్ చేసి లో గ్రేడ్ ఫీవర్ కింద మార్చేసి ఉంటారు వాళ్ళు. ఎప్పుడు ఒంట్లో వేడిగా వెచ్చగా ఉంటుంది, ఫేస్ అంతా వేడిగా ఉంటూ ఉంటుంది, తుమ్ములు వస్తూ ఉంటాయి, లేదా అప్పుడప్పుడు ముక్కు కారుతూ ఉంటుంది. ఈ లో గ్రేడ్ ఫీవర్ గా మన ట్రీట్మెంట్ ఉంది కదా, అలోపతిక్ ట్రీట్మెంట్ మార్చేసి ఉంటుంది. సరిగా ట్రీట్ చేయకపోతే ఈ కెటరాల్ స్టేట్ అనేది ప్రిసిపిటేట్ అవుతుంది. ఎప్పుడు ముక్కు కారుతూనే ఉంటుంది. అంటే సీజనల్ గా కాదు, ఇక ముక్కు కారుతూనే ఉంటుంది రాంగ్ గా. హే ఫీవర్ ఆఫెన్ డేట్స్ బ్యాక్ టు లో ఫీవర్ ఇంప్రాపర్లీ ట్రీటెడ్. సో హిస్టరీ ఆఫ్ హే ఫీవర్ ఉందా అనేది ఒకసారి చూసుకొని, హిస్టరీలో ఏ ఫీవర్ ఉంది అని అంటే మనము సొరేనంలు కూడా ఆలోచించాల్సి వస్తుంది. అది చెప్తూ ఉన్నాడు. ద సోరినా పేషెంట్ హిమ్సెల్ఫ్ ఈస్ వన్ ఆఫ్ ద debility. He wants to go home after a short walk. He is worse in the open air. He cannot breathe in the open air. Cannot breathe while he is standing up. Wants to go home and lie down so that he can breathe. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సొరైనం పేషెంట్ హిమ్సెల్ఫ్ ఈస్ ద వన్ ఆఫ్ ద డెబిలిటీ. ఎందుకు డెబిలిటీ రావాలి మనిషికి? ఎందుకు ఈజీగా నీరసం వస్తుంది అని అంటే, గ్లూకోజ్ మెటబాలిజం ఏదైతే ఉందో అది బాగా డిస్టర్బ్ అయిపోతుంది వీళ్ళలోనే ఉంది. ఆర్సనిక్ ఆల్బంలో కూడా డిస్టర్బ్ అవుతుంది. ఎక్కడైతే కొద్దిపాటి వాకింగ్ కి విపరీతంగా నీరసం వస్తూ ఉంటుందో వాళ్ళల్లో అందవలసిన స్థాయిలో గ్లూకోజ్ లెవెల్స్ లేదా
గ్లూకోజ్ అనేది బ్లడ్ లో ఉన్నా సరే ఏటీపీగా చేంజ్ అవ్వటం అనేది జరగదు వీళ్ళల్లో. ఏటీపీగా చేంజ్ అవ్వటం జరగకపోవటం వలన లాక్టిక్ యాసిడ్ అనేది ఈజీగా ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. ఇటువంటి పేషెంట్స్ ని మనము బ్లడ్ టెస్ట్ చేస్తే ఎసిడోసిస్ అనే కండిషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్కడైనా సరే ఈ సిమ్టమ్ కనిపిస్తే మోస్ట్లీ ఈ డెబిలిటీ, ఎసిడోసిస్ అనే కండిషన్స్ కి దగ్గరగా ఉంటుంది అనేది రాసుకోండి. ఎసిడోసిస్. ద సోరినమ్ పేషెంట్ హిమ్సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ డెబిలిటీ. He wants to go home after a short walk. He is worse in the open air. He cannot breathe in the open air. మరి ఇందాక మనం చూసాం స్కిన్ సిమ్టమ్స్ అన్ని ఓపెన్ ఎయిర్ కి ఎమలరేషన్ ఉంటే మరి జనరల్ ఫీలింగ్ వచ్చేసి ఈ నీరసం కానీ అదర్ ఫీలింగ్స్, అదర్ సిమ్టమ్స్ కానీ అన్ని ఓపెన్ ఎయిర్ కి అగ్రవేషన్ అయిపోతూ ఉన్నాయి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్, మెయిన్ ట్విస్ట్ సోరినంలో. He cannot breathe in the open air, cannot breathe while he is standing up, wants to go home and lie down so that he can breathe. So ఈ సోరా అనేది చాలా ఎక్కువగా ఎగ్జైటెడ్ మోడ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా అలసిపోతూ ఉంటారు, ఈజీగా డెబిలిటేట్ అయిపోతూ ఉంటారు అనేది అర్థం చేసుకోండి. ఆస్తమా ఆర్ కార్డియాక్ డిస్నియా when the patient wants to go home and lie down so that he can breathe. సో ఓపెన్ ఎయిర్ లో ఉన్నప్పుడు, నడిచేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు వీళ్ళకి ఆయాసం ఎక్కువ వస్తుంది. వెళ్ళి హాయిగా అలాగే జారగిలి పడిపోయి పడుకుంటే అక్కడ ఊపిరి ఆడుతుంది. దట్ టు హోమ్. అదే రోడ్డు మీద మళ్ళీ అలా పడుకుని ఉంటే ఆ ఓపెన్ ఎయిర్ కి మళ్ళీ ఆయాసం తగ్గచ్చేమో కానీ, ఆ డెబిలిటీ తగ్గచ్చేమో కానీ ఊపిరి ఆడదు. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి, ఇక్కడ ఇండ్లు అని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే సమ్ వామ్త్ ఎయిర్, అక్కడ గోడలు ఉంటాయి, కిటికీలు ఉంటాయి, అన్ని క్లోజ్ చేసేసి ఒక వామ్త్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఆస్తమా ఆర్ కార్డియాక్ డిస్నియా when the patient wants to go home and lie down so that he can breathe. Usually this condition is relieved by sitting up and from the open air. Not so with sorinum. He wants a warm place and to lie down and to be let alone. సో సోరినంలో, నాట్ సో విత్ సోరినంలో వాళ్ళకి వామ్త్ అనేది అగ్రవేషన్ స్కిన్ సిమ్టమ్స్ లో ఉంటే హీ వాంట్స్ వామ్ ప్లేస్. ఇక్కడ సోరినం సిమ్టమ్స్ కి వచ్చేలోపు వామ్త్ ప్లేస్ అండ్ లై డౌన్ అండ్ వాడిని ఒంటరిగా వదిలేయాలి అని చెప్తూ ఉన్నాడు. జనరల్ స్టేట్ ఎప్పుడు సోరినం స్కిన్ సిమ్టమ్స్ కి ఆపోజిట్ లో ఉంటుంది. అక్కడ వామ్త్ అగ్రవేషన్ ఉంటే మిగతా అన్ని సిమ్టమ్స్ వామ్త్ ఎమలరేషన్ తోటి ఉంటాయి. ఇన్ జనరల్ ఓపెన్ ఎయిర్ కానీ కోల్డ్ వెదర్ కానీ సోరినంకి అస్సలు పడవు, అసలు వణికిపోతాడు కూడా. అంత ఇదిగా ఉంటాడు అనమాట. ఎందుకు అనంటే సోరినంలో ఈ క్యాలరీస్ జనరేట్ అవ్వటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. క్యాలరీస్ జనరేట్ అయితే వామ్త్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ క్యాలరీస్ జనరేట్ అవ్వవు, కోల్డ్, శరీరం అంతా కూల్ గా అయిపోతూ ఉంటుంది. ఇంకాస్త కూల్ ఎయిర్ వస్తే జనరల్ గా సిక్ అయిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే కాస్త జనరల్ ఫీలింగ్ కోసం ఉలెన్ కోటు అదంతా కప్పుకున్నాడు అని అంటే చక్కగా ఉంటాడు, జనరల్ స్టేట్ ఇంప్రూవ్ అవుతుంది. సోరినం ఇంకా మీకు ఇది చెప్పాలేనంటే ఇందాక స్కిన్ సిమ్టమ్స్ లో మనం క్యాపిలరీ సర్క్యులేషన్ అనేది చూసాం. క్యాపిలరీ సర్క్యులేషన్ అంతా స్కిన్ మీద ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ అంతా స్కిన్ మీదకి వచ్చి ఉంటుంది. లోపలంతా బ్లడ్ అంతా స్కిన్ మీదకి వచ్చి ఉంటే డార్క్ రెడ్డిష్ కలర్ లో కనిపిస్తుంటుంది. క్యాపిలరీస్ అన్ని డైలేట్ అయి ఉంటాయి. సో స్కిన్ సిమ్టమ్స్ అంతా వామ్త్ కి అగ్రవేట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ మోర్ బ్లడ్, మోర్ వామ్త్ ఉంది కాబట్టి. అంటే ఇంటెస్టైన్స్ లో కానీ మిగతా ఇంపార్టెంట్ ఇన్నర్ ఆర్గాన్స్ లో బ్లడ్ ఎక్కువగా ఉండకపోవటం వలన అక్కడ చల్లదనం అనిపిస్తూ ఉంటుంది. ఏమాత్రం చల్లదనానికి ఎక్స్పోజ్ అయినా సరే ఆ లోపల సిమ్టమ్స్ అన్ని అగ్రివేట్ అవుతాయి. దీనికి కరెక్ట్ ఆపోజిట్ మనకు సికెల్ కార్ లో దొరుకుతుంది. సోరినం ఈ సిమ్టమ్సే సికెల్ కార్ లో ఆపోజిట్ ఉంటుంది. సికెల్ కార్ లో బ్లడ్ అంతా వెళ్ళి ఇన్నర్ ఆర్గాన్స్ లో ఎక్కువగా కూర్చుంటుంది, లోపల పైన అంతా చల్లగా ఉంటూ ఉంటుంది. అందుకని సికెల్ కార్ పేషెంట్ కి
లోపల ఫైర్ లాగా మండిపోతూ ఉంటే బయట మాత్రం ఐస్ గడ్డలో కూర్చోవాలి, మళ్ళీ ఐస్ మీద పడుకుంటూ ఉంటాడు. ద సేమ్ ఆపోజిట్ కండిషన్ సోరినంలో మనం చూస్తూ ఉన్నాం. స్కిన్ సిమ్టమ్స్ అన్ని వామ్త్ అగ్రివేషన్ అయితే లోపలంతా అక్కడ బ్లడ్ లేకపోవటం మూలాన, చల్లదనం ఏర్పడటం మూలాన లోపల వామ్త్ కావాలి. సో ఇది 2 డ్యూయల్ సిమ్టమ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. Sorinum is slowed down in all form of its functions. A state of periodic weakness. It does not rally after a fever. His digestion is slow. The stool is normal. Yet he requires a great effort to expel it. The bladder is full of urine. Yet it passes slowly, and he feels that some remains. ఏమంటున్నాడు ఇక్కడ? Sorinum is slowed down in all its functions. సో ఫంక్షనల్ లెవెల్లోనే స్లో అయ్యింది. అంటే సోరిక్ మియాజమే, ఇంకా సోరిక్ మియాజంలోనే ఉన్నారు. సోరినం ఇంకా వేరే మియాజం స్టేట్ కి వెళ్ళలేదు. ఈ సోరిక్ మియాజం అనేది ఫంక్షన్స్ ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఫంక్షనల్ లెవెల్లో డిస్టర్బెన్సెస్ అన్ని సోరిక్ మియాజమే. సో ఇక్కడ సోరిక్ మియాజం అనేది డిస్టర్బ్ అయ్యింది. ఏం చేసింది? బాగా స్లో అయిపోయినాయి ఫంక్షన్స్ అన్ని. ఆ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ స్లో అయ్యాయో దాని రిలేటెడ్ సిమ్టమ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఏ స్టేట్ ఆఫ్ పెరిటిక్ వీక్నెస్. పెరిటిక్ వీక్నెస్ అని అంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ పెరాలసిస్. కంప్లీట్ పెరాలసిస్ అని అనేది సిఫిలిటిక్ కి వెళ్ళిపోతుంది. ఇది కంప్లీట్ పెరాలసిస్ కాదు, కానీ పెరాలసిస్ లో వచ్చేంత వీక్నెస్ ని పెరాలసిస్ రాకుండానే ఇది మనకు చూపిస్తూ ఉంటుంది స్టేజ్. ఏ స్టేట్ ఆఫ్ పెరిటిక్ వీక్నెస్ అని అంటున్నాడు. ఇక్కడ వీక్నెస్ అనే దానికి అది అడ్జెక్టివ్. అది ఎంత వీక్నెస్ అని అంటే ఒక పక్షవాతం వచ్చిన పేషెంట్ కి ఎంతైతే వీక్నెస్ ఉంటుందో అతని చేతిని లేపమంటే లేపలేడు. పక్షవాతం చేతికి వస్తే, పెరాలసిస్ చేతికి వస్తే లేపలేడు, ఇంకో చేతి అండతోటే లేపాలి. ఇక్కడ అంతా బాగున్నా పెరాలసిస్ లేకపోయినా చేయి లేపోనంటే లేపలేడు. అంతటి వీక్నెస్ ఉంటుంది అని చెప్పటానికి అడ్జెక్టివ్ గా వాడుకున్నాడు. అంతేగాని ఇక్కడ పెరాలసిస్ అని కాదు. పెరాలిటిక్ వీక్నెస్, అంతటి వీక్నెస్ ఉంటుంది. ఒక పక్షవాతం పేషెంట్ చూసినంత వీక్నెస్. ఈ డస్ నాట్ ర్యాలీ ఆఫ్టర్ ఏ ఫీవర్. హిజ్ డైజెషన్ ఈజ్ స్లో. డైజెషన్ కూడా ఇంతకు ముందు మంచి ప్లేట్ నిండా భోజనం చేస్తే మళ్ళీ మధ్యాహ్నానికంతా చక్కగా ఆకలి అయిపోయేది. మొత్తం ఒక 3 hours లో అది ఫీకల్ మ్యాటర్ గా మారిపోయి మళ్ళీ ఆకలి అనిపించేది పొట్టంత ఖాళీగా. ఇప్పుడు ఒక ఫీవర్ తర్వాత ఆ ఫంక్షన్స్ అన్ని స్లో అయిపోయిన తర్వాత డైజెషన్ కూడా నిదానంగా అవుతుంది. 3 గంటలు అయ్యేది 6 గంటలు అవుతుంది. కడుపు అంతా ఇంకా ఉంది, కడుపులో ఫుడ్ ఉంది, ఇంకా కిందకి వెళ్ళలేదు, ఫీకల్ మ్యాటర్ గా మారలేదు అన్న సెన్సేషన్ తెలుస్తుంది. ఆకలి అనేది పుట్టదు అనమాట. ద స్టూల్ ఈజ్ నార్మల్, యట్ హీ రిక్వైర్స్ ఏ గ్రేట్ ఎఫర్ట్ టు ఎక్స్పెల్ ఇట్. ఇక్కడ ఫంక్షనల్ డిస్టర్బెన్స్ ఇంకోటి ఏమొచ్చిందనంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ లో స్లోనెస్ వచ్చేసింది. అవి బానే ప్రాపర్ గానే ఉన్నాయి, వాటి షేప్ మారలేదు, వాటి సైజు మారలేదు, కానీ స్లోగా వెళ్ళటం మొదలు పెట్టాయి. 1 నిమిషంలో ఒక ఏరియాని, 1 సెంటీమీటర్ ఏరియాని 3 or 4 waves దాటాలి అని అంటే 1 సెంటీమీటర్ ఏరియాలో 1 వేవే దాటుతుంది, అంటే స్లో అయిపోతుంది. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ.